అత్యంత కిరాతకంగా స్వాతిని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. స్వాతి తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. బిడ్డని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాను, కిషన్ అనే వ్యక్తి హత్య చేశాడని ఆరోపిస్తుంది. చెప్పండి అమ్మా, ఎప్పుడు తెలిసింది మీకు? నాకు పొద్దున 8 గంటలకు తెలిసిందమ్మా. 8-9 గంటల లోపు తెలిసింది. ఏంటి అసలు కిషన్ కి స్వాతికి సంబంధం? ఏం సంబంధం ఉంది నాకు తెలియదు. అది మొగడు పెట్టిన నిందేనే. అది కూడా ఆమె ఏమన్నది అంటే, నేను వాని మీద నింద పెట్టింది కదమ్మా, అట్లనే బతా అని వచ్చింది. వాడు కూడా ఏమన్నాడు అంటే, నేను ఏది ఉన్నా నేను చూసుకుంటా చేస్తాను అన్ని చెప్పిన బాడకావు. ఈ రోజు ఇట్లా చేసిండంటే ఇట్లా చేస్తావా నువ్వు? నిన్ను ఎట్లా అనుకోవాలి చెప్పు? నేను ఎందుకు నమ్మి నీ ఇంబడి తోలిచ్చిన? నేను మంచి చూసుకుంటా అంటేనే కదా తోలిచ్చింది. అసలు ఏంటి కిషన్ ఆమెను మంచిగా చూసుకోవడం ఏంటి? అసలు వాళ్ళిద్దరు ఉండి కిరాయికి ఉంటుంది అని ఉంచుకుంటా అని అన్నాడు. అందుకు ఉంచుకున్నా. ఇప్పుడు ఆ స్వాతి అదే విధంగా తన భర్త కలిసి ఉన్నారా? లేరు. ఎక్కడెక్కడ ఆమెని ఎట్లా మొత్తం గొంతగానే కిషన్ తో ఏమన్నా మాట్లాడారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో? ఏం మాట్లాడలేను. మీకు ఆల్రెడీ కిషన్ వాళ్ళ కుటుంబ సభ్యులు తెలుసా ముందుగానే? నాకు కిషన్ ఒక్కటి తెలుసు, కుటుంబ సభ్యులు తెలియదు. ఎవరెవరు కలిసి చంపేశారంటున్నారు? ఎవరెవరు చంపారో తెలియదు అమ్మ. ఇంకా తాత ఫోటో అంటే ఇంతకు ముందేమన్నా తన భార్య మీద దాడి చేశాడా వాళ్ళ భర్త? స్వాతి వాళ్ళ భర్త? వాళ్ళ భర్త స్వాతికి వాళ్ళ భర్త గొడవలు ఉన్నాయి. ఏంటి, ఎందుకు గొడవలు ఉన్నాయి? ఈ విషయాల్లో నాకు ఇట్లనే ఇక వచ్చుకుంటా కూర్చుంటే చాయ్ పెట్టించింది మా ఇల్లు కల్లోడు అని చెప్పి అట్లా చేసినందుకు వాడు ఏదో అనుమానం పడ్డాడు. ఇక అనుమానం పడి అట్లా చేసి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరన్నా వచ్చారా? కిషన్ వాళ్ళ కుటుంబం ఎవ్వరు రాలేరు. పోలీసులు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు అమ్మ, వాళ్ళు న్యాయం చేస్తాం అంటారు. ఏం న్యాయం చేస్తారో తెలియదు. ఇద్దరు చిన్న పిల్లలు స్వాతికి, వాళ్ళ పిల్లలు ఉంటారమ్మా. అదే పరిస్థితి ఏంటంటే వాడు చేయాలి ఇప్పుడు న్యాయం. మాకు మీరు ఏం చెప్తారో వానికి ఏం చేస్తారో చెయ్యూరి. ఎందుకు హతమార్చాడు ఏంటనేది ఏమన్నా తెలుసు? ఏం తెలియదమ్మా. తెలియకనే సబ్జెక్ట్ కూకున్నా. తెలిసి ఉంటే మాత్రం నేను ఇంతవరకు రానియకపోతుంటే. వాళ్ళు ఎక్కడ ఉన్నారంట కిషన్ వాళ్ళ అల్లుడు? పోలీస్ స్టేషన్లో ఉన్నారంట. ఎంత లంచం పోసిండో ఆడ లొంగి కన్న పన్నాడు బాడకావు. ఆడ లొంగి పన్నాడా బాడకావు అని కడుపు కాల అవన్నీ ఇంత మస్తు మర్డర్ చేస్తాడమ్మ వాడు. మస్తు మర్డర్ చేస్తాడు. మస్తు కేసులు ఉన్నాయి వాడికి. ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉన్నాడు? వాడు ఎక్కడో ఇట్లా ఎక్కడుండో తెలియదమ్మా. మీకు కాంటాక్ట్ లో టచ్ లో లేడు? ఇగో ఇక స్కూటీ తెప్పు. స్కూటీ కింద మెట్ల కింద స్కూటీ మనది. చెప్పలేదమ్మా ఇంకా తెలియదు తల్లికి. ఇక ఈ పిల్లగానికి గట్టిగా పట్టు, నీ బిడ్డ రక్తం ఉన్నది గట్టిగా పట్టు. అమ్మ చిన్న బాబు, అసలు ఆ బాబుకి ఏం అర్థం అవ్వడం లేదు. అని చేతిలో మన్ను వాడా. ఈ పిల్లగానికి కూడా కొయ్యలే ఇంకా నయం. ఒక చిన్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెగ్యులర్గా కూడా గొడవలు అవుతూ ఉండేవి. కానీ స్వాతికి కిషన్కి సంబంధం ఉందని చెప్పేసి కుటుంబ సభ్యులకి తెలియడం వల్లే కుటుంబం మొత్తం వచ్చి కూడా స్వాతిని హతమార్చింది. ఇద్దరు హత్య చేసిన కిషన్ అదేవిధంగా వాళ్ళ అల్లుడు రాజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మాకు న్యాయం చేయాలి అని అంటూ స్వాతి తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తుంది.